గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అమ్మ. నేను విన్న కొన్ని విషయాలు, నాకు చెప్దాం అనుకున్న కొన్ని విషయాలు ఈరోజు మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. ఈ ప్రపంచంలోనే అతి మధురమైన పదాల్లో ఒక పదం అమ్మ. ఆ అంటే అమృతం, మా అంటే మాధుర్యం కలిపినట్టు ఉంటుంది అమ్మ పేరు. అదేవిధంగా అమ్మ కూడా అంతే అమృతంతో కూడిన మాధుర్యం కింద ఉంటుంది అమ్మ ప్రేమ కూడా. అదేవిధంగా తన మనసు చాలా తెల్లని పత్తిలాగా, మల్లెపూలాగా, ఐసులాగా ఉంటుంది. సో అమ్మ అంటేనే ప్రేమకి ప్రతిరూపం. అమ్మ తపన పిల్లల విషయంలో చాలా అద్భుతంగా ఉంటుంది. అమ్మను మించి దైవం ఉన్నదా అన్నట్టు ఉంటుంది. నాన్నను మించి దైవం ఉన్నదా, అమ్మను మించి కూడా దైవం ఉన్నదా అనేది మనకి అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు 2 పాయింట్లు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీతో. ఒకటి ఏంటంటే, మన కోసం కష్టపడి ఆ కష్టంలో కూడా ఆనందాన్ని వెతుక్కునే అద్భుతమైన వ్యక్తే అమ్మ. అంతేకాకుండా నేను ఒక స్టోరీ విన్నాను సమ్వేర్. అదేంటంటే, ఒక అమ్మకి ఒక బాబు ఉన్నాడు. అతను పెద్దవాడై టీనేజ్కి వచ్చిన తర్వాత ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు అనమాట. ప్రేమించి అమ్మాయితో చాలా డీప్ లెవెల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి చాలా స్ట్రాంగ్గా తనని కంట్రోల్ చేసేలాగా ఉంటుంది అనమాట. సరే, అలా చాలా లవ్లో ఉన్నప్పుడు, డీప్లో ఉన్నప్పుడు, సరే నీకేం కావాలి అని అడిగితే అమ్మాయి అంటది, నాకు కొంచెం సర్ప్రైజింగ్ స్టోరీ ఇది, నాకు మీ అమ్మ గుండె కావాలని అడుగుద్దాం, హార్ట్. షాక్ ఏంటి ఏం మాట్లాడుతుంటే, నిజమే, నేను నీకు కావాలనుకుంటే నువ్వు మీ అమ్మ గుండె తీసుకుని రా అని చెప్పేసి అడుగుద్దాం అన్నమాట. చాలాసేపు ఇబ్బంది పడతాడు, అయినా కూడా మూర్ఖత్వంతో వెళ్ళిపోయి వాళ్ళ అమ్మని అడుగుతాడు అన్నమాట. అమ్మ, నేను హ్యాపీగా ఉండాలంటే నీ గుండె నేను ఇవ్వాల్సి వస్తుంది అంటే, ఈ స్టోరీలో ఏంటంటే, అమ్మ సరే బాబు, నువ్వు హ్యాపీగా ఉండడం నాకు కావాలని చెప్పేసి ఛాతిని కట్ చేసుకుని గుండె తీసి తన కొడుకిస్తా అన్నమాట. తీసుకెళ్ళి బాబు, తీసుకెళ్ళి నువ్వు హ్యాపీగా ఉండు అని. ఆ అబ్బాయి అదే తను ప్రేయస్ అడిగిన గిఫ్ట్ దొరికిందని చెప్పి వాళ్ళ అమ్మ గుండెని, అప్పటికి అది ఇంకా రక్తం కారుతూ ఉంటుంది అనమాట, గుండెని తీసుకుని పరిగెడుతూ ఉంటాడు అనమాట. ఇంట్లోంచి పరిగెడుతూ ఉండి కరెక్ట్గా బయటకు వెళ్తున్నప్పుడు గడప తగిలి కింద పడిపోతే వాళ్ళ అమ్మ గుండె కొంత దూరంలో పడిపోయి కొట్టుకుంటూ ఉంటుంది. కొట్టుకుని కంగారు పడుతుందంట. కంగారు పడుతూ గుండె అడుగుద్దంట, నాన్న చూసుకోరా, జాగ్రత్తగా వెళ్ళినా అన్న. ఈ స్టోరీ విన్నప్పుడు నాకైతే కళ్ళంటే నీళ్ళు తిరిగి చాలా బాధ వేసింది అంట. అంటే ఈవెన్ అమ్మ గుండె కూడా పిల్లల కోసం కొట్టుకుంటూ ఉంటుంది. అంత అద్భుతమైన వ్యక్తి అమ్మ. అమ్మ ఉండగానే తన యొక్క ప్రేమ తెలుసుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే చాలామంది కోల్పోయిన తర్వాత విలువ తెలుసుకుంటారు, దాని తర్వాత మనం చేయడానికి ఏముంటుంది అనేది ప్రశ్నార్థకంగా ఉంటుంది. సో అమ్మ ఉన్నంతసేపు మన అదృష్టవంతులు. అమ్మ ఉన్న ఇంట్లో ఆకలి ఉంటుందంట. అమ్మ ఉన్న ఇంట్లో ప్రేమకి కొద్ది ఉంటుంది. కళ్ళు మూసుకుని కూడా నమ్మదగ్గ వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి అమ్మ అనిపిస్తుంది నాకు. అంతేకాకుండా మన ప్రాణానికి తన ప్రాణం నడ్డేసి మరీ కాపాడగల బలమైన వ్యక్తి అమ్మ. అదేవిధంగా కేజీఎఫ్ సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంటుంది, ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరు లేరని. బిడ్డ కోసం ఎంత పోరాటం చేస్తుంది. నేను ఒకసారి యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. ఆ వీడియో ఏంటంటే, అడవి గేదెని
ఒకసారి ఒక పులి వేటాడుతాం అడవి గేదెని. అడవి గేదె వాటి పిల్లతో వెళ్తూ ఉంటుంది అన్నమాట, చిన్న గేదె పిల్లతో. మీద ఒక పులి వచ్చి అటాక్ చేయబోతుంది. అది ఫస్ట్ ఏమి కదలదు, కానీ ఆ పిల్లల్ని అటాక్ చేస్తున్నారు అనమాట. ఆ గేదె ఎదురు తిరిగి విధానం ఉంటుంది, పరిగెట్టిస్తుంది అనమాట పులిని. అదేవిధంగా నేను ఒకసారి హిప్పోపోటమస్తో కూడా అలాగే చూసాను. హిప్పోపోటమస్ జనరల్గా పాపం చాలా భారీ కాయం కలిగి ఉంటుంది, భారీ కాయం కలిగి కదలని కష్టపడుతూ ఉంటుంది అనమాట. అలాంటి హిప్పోపోటమస్ వెళ్తున్న టైంలో పక్కన హిప్పోపోటమస్ పిల్ల నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఒక పులి చిరుతపులి పులి ఆ పిల్ల మీద అటాక్ చేస్తున్నాం. అప్పటిదాకా చూసుకోవద్దు, ఆ పిల్ల మీద అటాక్ చేస్తుందని చూసినప్పుడు మాత్రం హిప్పోపోటమస్ పరిగెడుతుంది. ఎంత పరిగెడుతుందంటే, పులి కానీ చిరుతపులి అది పులి పారిపోతూ ఉంటుంది, వెనకాల హిప్పోపోటమస్ ఎంత స్పీడ్గా పరిగెట్టడం అనేది ఆశ్చర్యకరం కలుపుతూ వెనకాల పరిగెట్టి పోరాడుతుంది బిడ్డ. అందుకని ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరు లేరని అంటారు. సో అటువంటి తల్లి ఉన్నప్పుడే మనం అందరం కూడా ఆవిడ యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుని ఆవిడకి ఇవ్వాల్సిన సంతోషాన్ని, భరోసాని, లేదంటే కానీ మనం చేయగలను మంచిని తల్లి విషయంలో మనందరూ చెయ్యాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు శ్రీరామచంద్రుడి స్పెషల్ డే, శ్రీరామనవమి రోజు ఈ మంచి విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. సో మాతృదేవో భవ, తల్లి దైవంతో సమానం. మనందరం కూడా మన తల్లిని చాలా ఇష్టంగా ప్రేమగా చూసుకుంటూ ఇంకా వాళ్ళకి ఎంతో ఆనందాన్ని, గెలుపుల్ని ఇవ్వాలని, విజయాన్ని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ ఇంతసేపు వీడియో చూసినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. బాయ్.